హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. సో, ఇవాళ నేను మీ దగ్గరికి ఒక మంచి టాపిక్‌తో వచ్చానండి. నా విషయం ఏంటంటే, నేను నిన్న 'ద ఒడేసీ' మూవీ చూశాను. మూవీ అయితే చాలా చాలా బావుందండి. ఎవరైనా చూడకపోతే చూడండి ఖచ్చితంగా. అండ్ యాక్చువల్‌గా మూవీ కన్నా ముందు నాకు అస్సలు ఏం ఐడియా లేదండి. గ్రీక్ మైథాలజీ ఏంటి? ఆ క్యారెక్టర్స్ ఏంటి? పొసైడన్ అంటే ఎవరు? ఒడేసియస్ అంటే ఎవరు? నాకు ఎవ్వరి ఐడియా లేదనమాట. ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ రియలీ లైక్ ద మూవీ బికాస్ వాట్ ఎవర్ ఈవెంట్స్ ఆర్ అన్‌ఫోల్డింగ్ రైట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి అనమాట. ఏమవుతుంది? నెక్స్ట్ ఏమవుతుంది అని. సో, మూవీ అయిపోయిన తర్వాత ఐయామ్ ఎ వెరీ ఐ వాస్ వెరీ క్యూరియస్ అబౌట్ అసలు ఏంటి స్టోరీ ఏంటి? మూవీలో అయితే అంతా చూపించారు కదా! సో, ఐ థాట్ ఐల్ డూ అ బిట్ ఆఫ్ రీసెర్చ్. ఏంటి అసలు ఎందుకు? ఏంటి? అనేది నేను కొంచెం మళ్ళా వీడియోస్ అవన్నీ చూసాననమాట. ఇంటికొచ్చిన తర్వాత రాత్రి కూర్చొని అంతా ఆర్టికల్స్ చదువుతూ ఉండే, వీడియోస్ చూస్తూ ఉండే. సో, అంత ఇన్ఫర్మేషన్‌లో నాకు ఒక్క సెక్షన్ చాలా చాలా నచ్చిందనమాట. సో, ఐ వాంట్ టు షేర్ దాట్ సెక్షన్ విత్ యూ టుడే. సో, ఏంటంటే వాళ్ళు ట్రోజన్ వార్ అయిపోతుంది కదా! వార్ విన్ అయిపోయిన తర్వాత ఎవరి కంట్రీకి వాళ్ళు వెళ్ళిపోదాము అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో, ఒడేసియస్ కూడా వాళ్ళ టీమ్‌ని తీసుకొని ఆయన కూడా బయలుదేరుతాడనమాట. బయలుదేరుతుంటే దారిలో వాళ్ళకి ఫుడ్ అయిపోతుందనుకుంటా. సో, దే స్టాప్ ఎట్ వన్ ఐలాండ్. అండ్ ఆ ఐలాండ్‌లో వాళ్ళు కొంచెం రెస్ట్ తీసుకొని ఫుడ్ అంతా తీసుకొని వెళ్దాము అని అనుకుంటారు. సో, ఆ ఐలాండ్‌లో ఏంటంటే, వాళ్ళు సరే ఫ్రీగా ఫుడ్ తీసుకోవడం మంచిది కాదేమో అని చెప్పేసి వాళ్ళ షిప్‌లో కొంచెము వైన్ ఉంటుందనమాట. సో, వాళ్ళేమనుకుంటారంటే, సరే మనం ఫుడ్‌కి ఎక్స్‌చేంజ్‌గా ఈ వైన్ ఇద్దాము ఇక్కడున్న వాళ్ళకి అని అనుకుని వైన్ తీసుకొని వెళ్తారనమాట. సో, బేసికల్‌గా ఇదంతా మూవీలో చూపించలేదు. బట్ ఇదంతా నేను చేసిన రీసెర్చ్‌లో నేను తెలుసుకున్న విషయం అనమాట. సో, ఆహ్, మొత్తానికైతే వాళ్ళు ఒక పెద్ద కొండపైకెళ్తారు. ఆ పెద్ద కొండ పైన వాళ్ళు చాలా షీప్స్ అన్నీ ఉంటాయి. ఒక దగ్గర చాలా మిల్క్ ఉంటుంది, చీజ్ ఉంటుంది. సో, సోల్జర్స్ అందరూ ఏమంటారంటే, "ఫుడ్ దొరికింది కదా మనకి, ఫుడ్ తీసుకొని వెళ్ళిపోదాము" అంటాడు. ఒడేసియస్ బీయింగ్ ఏ జెంటిల్‌మెన్ ఆయన ఏమంటాడంటే, "లేదు లేదు మనం అట్లా ఫుడ్ తీసుకొని వెళ్ళకూడదు. మనము ఓనర్‌కి అంటే ఈ కేవ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మనం ఈ వైన్ ఇచ్చేసి వెళ్దాము. ఓనర్‌ని కలిసేసి వెళ్దాము" అంటారు. కాకపోతే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ మనుషులుండరు. అక్కడ రాక్షసులుంటారు. సో, ఆ రాక్షసి పేరు నాకు నిజంగా గుర్తు రావట్లేదండి. కానీ ఆ రాక్షసులు ఇక్కడ ఒక్కటే కన్ను ఉంటుంది వాళ్ళకి. ఒకటే కన్ను రాక్షసుడు అనుకుందాం మనం సరేనా? ఆ ఒక్క కన్ను రాక్షసుడు వస్తాడు నైట్. ఆయన బయటంతా తిరిగేసి రాత్రి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చి చూస్తే ఇంతమంది మనుషులుంటారు కదా! సో, ఈళ్ళందరిని లోపల లాక్ చేసేసి ఒక పెద్ద స్టోన్ పెట్టేస్తాడనమాట. వాళ్ళని బయటికెళ్ళనివ్వకుండా. సో, ఇప్పుడు మన ఒడేసియస్ వాళ్ళ సోల్జర్స్ అందరూ ఆ కేవ్‌లో ఇరుక్కుపోతారు. సో, ఒడేసియస్‌కి చాలా బాధ అనిపిస్తది. అరెరే! మా సోల్జర్స్ అందరూ చెప్పారు మనం ట్రాప్ అయిపోతాము అని. బట్ నేనే వినలేదు. నేనే ఓనర్‌కి ఏమన్నా రిటర్న్‌లో గిఫ్ట్ ఇద్దాము అని చెప్పేసి అందరిని ఆపేసాను. సో, నా వల్ల వీళ్ళందరూ డేంజర్‌లో పడ్డారు అని చెప్పేసి హీ ఫీల్స్ వెరీ బ్యాడ్ అండ్ ఎట్లా అని ఆలోచిస్తూ ఉంటాడనమాట. అప్పుడు ఆయనకొక ఐడియా వస్తది. సో, నేను వైన్ తెచ్చాను కదా! సో, ఆయనకి వైన్ అంతా తాగించేసి ఈయనని హర్ట్ చేసి బయటికెళ్దాము అని అనుకుంటాడు. సో, ఎట్లా ఎళ్ళాలి అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, సరే ఫస్ట్ అయితే ఆ వైన్ ఏదైతే ఉంటుందో, ఆ వైన్ మొత్తము ఆ రాక్షసుడికి తాగిపిస్తాడు. అండ్ దెన్ ఆ రాక్షసుడు కూడా చాలా హ్యాపీగా తాగేసి జాలీ మూడ్‌లో నీ పేరేంటి? నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అంటే ఒడేసియస్ తెలివిగా నేను నోబడీ అని చెప్తాడనమాట. సో, ఓకే. నోబడీ అని చెప్పి జోక్స్ ఏసుకుంటాడు. జోక్స్ ఏసుకొని ఆ రాక్షసి పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఇప్పుడు ఒడేసియస్ ఏం చేస్తాడు, అక్కడ ఒక ఒక ఆలివ్ బ్రాంచో ఏదో బ్రాంచ్ ఉంటుంది బేసిక్‌గా. సో, ఆ బ్రాంచ్‌ని తీసుకొని ఆ బ్రాంచ్‌ని బాగా వేడి చేసి మంటల్లో రాక్షసుడి కళ్ళలో పొడుస్తాడనమాట ఇక్కడ. సో, పొడిచేసరికి ఏమైపోతుంది, ఆ రాక్షసుడి కన్ను ఆహ్, హర్ట్ అయిపోతుంది. సో, బేసిక్‌గా ఆయనకి కళ్ళింక కనబడవు. కళ్ళు కనబడకపోతే నెక్స్ట్ డే వీళ్ళేమనుకుంటారంటే క్యాటిల్ బయటికెళ్తుంది కదా! షీప్ ఉంటుంది కదా! షీప్ కింద పడుకుందాము అని. సో, రాక్షసుడికి ఏంటి అంటే షీప్ ఎళ్తుందా? మనిషి ఎళ్తుందా? అని చెప్పేసి క్యాటిల్ పైన చెక్ చేస్తాడనమాట. సో, కింద మనుషులున్న విషయం ఆయనకి తెలీదు. సో, అలా ఒకళ్ళు అందరూ బయటకొచ్చేస్తారు సేఫ్‌గా. అందరు బయటకొచ్చేసిన తర్వాత రాక్షసుడికి పాపం నోబడీ అని అనుకుంటాడు కదా! ఎవరు హర్ట్ చేశారో ఆయనకి తెలీదు. అండ్ నోబడీ హర్ట్ మీ అంటే పాపం వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎవరొచ్చి హెల్ప్ చేయరనమాట ఆయనకి. సో, ఫైనల్‌గా ఒడేసియస్ తెలివితోటి వాళ్ళు మొత్తానికైతే ఆయన టీమ్ మెంబర్స్ ఆయన సోల్జర్స్ అందరూ కలిసి షిప్‌కి వచ్చేస్తారు. సేఫ్‌గా వెళ్ళిపోవచ్చు యాక్చువల్‌గా. నిజంగా ఏం అవ్వకుండా అట్లనే వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు ఒక 2, 3 వారాల్లో ఇంటికి గూడా వెళ్ళేవాళ్ళనమాట.
కాకపోతే ఇక్కడ మన ఒడేసియస్ ఆయనకేంటంటే ఆయనకి ఈగో సాటిస్ఫై అవ్వలేదు. అదేంటి నేను అంత పెద్ద వార్ విన్ అయ్యాను, నాకు అంత స్ట్రాటజిస్ట్‌ని నేనేంటి నోబడీ అని చెప్పి రావడం ఏంటి అని చెప్పేసి ఆయనకి అస్సలు ఆయనకి ఈగో ఒప్పలేదనమాట. ఒప్పక ఆయన ఏం చేస్తాడు, అంతా అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా అయితే ఇక్కడికి అయిపోవాల్సిందంతా, కానీ అంతా అయిపోయిన తర్వాత ఆ షిప్ ఎక్కిన తర్వాత ఆయన గట్టి గట్టిగా అరిచి చెప్తాడు, హే నా పేరు ఇది, నేను ఈ ఊరు నుంచి వచ్చాను, నా పేరు ఒడేసియస్, నేను ఎత్తైనా నుంచి వచ్చాను అని చెప్పేసి ఎత్తికా నుంచి వచ్చాను అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తాడనమాట. సో అది రాక్షసుడు వింటాడు. ఇప్పుడు ఒడేసియస్కి తెలియని విషయం ఏంటి ఇక్కడ అంటే, ఆ రాక్షసుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాడీ సముద్రదేవుడు, పొసైడాన్ అనుకుంటా, సముద్రదేవుడు. సో రాక్షసుడు ఇంకా చెప్తూ ఉంటాడనమాట వాళ్ళ నాన్నకి, డాడీ నిన్ను ఎవరు హర్ట్ చేశారో నాకు తెలిసింది, ఆయన పేరు ఒడేసియస్, ఆయనను నువ్వు అస్సలు వదలొద్దు, ఆయన మీద రివెంజ్ తీసుకో, ఆయన మీద రివెంజ్ తీసుకో అని గట్టి గట్టిగా అరిచి చెప్తాడనమాట. అప్పుడు సముద్రదేవుడు అక్కడి నుంచి, యాక్చువల్గా అయితే అంత మంచిగా అయిపోవాల్సింది, కానీ అక్కడి నుంచి ఒడేసియస్కును వాళ్ళ టీంకి అసలు ఇంకా నరకం చూపిస్తాడు. అసలు ఆ సీ అయితే కొంచెం కూడా ఫేవరబుల్గా ఉండదనమాట వాళ్ళకి. ఆల్మోస్ట్ ఇంకా దాని తర్వాత స్టోరీలో ఇంకా చాలా నడుస్తాయి. కాకపోతే ఎక్కడికెళ్ళినా, ఏ జంక్షన్‌లో అయినా, ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో అయినా కూడా ఒడేసియస్‌కి ఈవెన్ ఆయన చనిపోయే వరకి ఆ సముద్ర దేవుడు ఒడేసియస్‌కి ఫేవర్‌గా లేకుండే అనమాట. సో, నేను చెప్పాలి అనుకునేది ఏంటి అంటే, మనం ఎంత గొప్పవాళ్ళమైనా, మనం ఎంత సంపాదించినా, ఎంత మంచి పొజిషన్‌లో ఉన్నా కూడా ఈగో అనేది ఉందనుకోండి, మనం ఎంత సంపాదించినా కూడా ఒక్క క్షణంలో అంతా పోతుంది. సో, డౌన్ టు ఎర్త్ ఉండాలండి. అండ్ ఈగో అయితే అస్సలు ఉండకూడదండి.